హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మునగాకు పచ్చడి అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుని ఈ విధంగా వాడుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఒకసారి మనం ప్రాసెస్ చూసేద్దామండి. నేను ఇక్కడ లేతగా ఉన్న మునగాకు ఒక కట్ట వరకు మునగాకు తీసుకున్నానండి. ఆకు చాలా లేతగా ఉంది. ఇలా ఉంటే మనకి పచ్చడి బాగుంటుందండి. ముదరాకు కాకుండా వీలున్నంత వరకు లేత ఆకు తీసుకోండి. ఇలా ఆకుని చక్కగా ఒలుసుకోవాలి. చూసారా, ఇక్కడ ఆకంతా కూడా నేను ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. పుల్లలు అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా తీసుకోవాలి. నేను ఇక్కడ క్లీన్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మునగాకును అంతటినీ కూడా వేసుకుంటున్నానండి. ఇలా కడుక్కోవటం వల్ల మనకి మధ్యలో చిన్న చిన్న పుల్లలు అవి ఉంటాయి కదండి, అవి కిందకి వెళ్ళిపోతాయండి వాటర్లోకి. ఇలా శుభ్రంగా కడుక్కొని మునగాకుని ఇలా తీసుకున్నాను ప్లేట్లోకి నేను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకున్నానండి. అలాగే ఒక స్పూను ధనియాలు. ఇది స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మన నువ్వులు ధనియాలు కూడా 2-3 నిమిషాలు వేపుకుంటే వేగిపోతాయండి. వేపుకోవాలి. ఇలా కలుపుసారండి. ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇవి మనకి వేగిపోయినట్టేనండి. చూసారా, ఈ కలర్లో ఉంటే చాలు. మనం ప్లేట్లో తీసేసుకుందాం. అదే పాన్లో స్టవ్ ఆన్ చేసి అదే పాన్లో స్పూన్ ఆయిల్ వేసి మనం మునగాకు కూడా వేపుకుందామండి. కడిగి పెట్టుకున్న మునగాకు అంతటినీ కూడా చక్కగా వేసేసుకొని స్లో ఫ్లేమ్లో వేపుకుందాం. ఆకును కూడా ఇలా 2-3 నిమిషాలు వేపుకోవాలండి. మునగాకు ఇలా వేపుకుంటూ ఉంటుంటే ముద్ద కట్టినట్టు ఉంటుంది కదండి మధ్యలో. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటూ వేపితే వేగిపోతుందండి. చూసారా, ఇక్కడ చక్కగా వేగిపోయింది. ఇలా వేగాలండి. ఈ విధంగా వేగితే చాలు. మనకి మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ విధంగా పచ్చడి చేసి పెడితే పిల్లలకి ఇది మునగాకు అని కూడా తెలియదండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. మనకి ఇక్కడ మునగాకు వేగిపోయింది కదండి, వేరే ప్లేట్లో తీసేసుకుందాం. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి నేను ఇక్కడ 10-15 వరకు తీసుకున్నానండి. మీ కారానికి తగినట్టుగా తీసుకోండి. ఇలా పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసాను. ఎందుకంటే మనకి నూనెలో వేపేటప్పుడు పేలకుండా ఉంటాయండి. ఈ విధంగా కట్ చేస్తే పచ్చిమిర్చిని కూడా వేపుకుందాము పచ్చివాసన పోయే వరకు. చూసారండి, కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, వేగిపోయినాయి పచ్చిమిర్చి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాం. అదే పాన్లో పచ్చిమిర్చి వేగాక ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మనం 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని ఇలా మగ్గనిచ్చుకుందామండి. ఒకసారి కలిపేసి ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకుందామండి. టమాటాలు మగ్గిపోవాలి. ఒకసారి చెక్ చేస్తాం. చూడండి, ఇక్కడ చక్కగా మగ్గిపోయినాయండి. టమాటోస్, చింతపండు కూడా మగ్గిపోయింది. ఈ విధంగా అయితే మనకు సరిపోతుందండి. ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు ఉన్నాయి కదండి, ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయాలండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ టమాటో ముక్కలు, తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న మునగాకు, నెక్స్ట్ ఒక 10 వరకు వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఒక స్పూను సాల్ట్ తీసుకుందాం. మన రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు. మనకి రోట్లో నూరితే ఎలా ఉంటుందో పచ్చడి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనం ఇప్పుడు పచ్చడిని పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర,
అలాగే ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని పోపును ఒకసారి వేపుకుందామండి. ఈ విధంగా ఒకసారి కలిపేసి పోపు అంతటిని వేపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం మునగాకు పచ్చడిని పోపు వేసుకుందాం. ఇలా పచ్చడిని అంతటినీ కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మన పచ్చడి అంతటిని పోపులో కలిసేలాగా ఈ విధంగా చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకులో చాలా మంచిదండి. మనకి మునగాకు దొరికినప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా ఒకసారి మునగాకు పచ్చడి చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.